తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరైతే ఏం చేస్తారు? నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. నాకు కోల్డ్ బాగా చేసిందండి, ఎక్కువ చేసింది. సో సరిగా చెప్పలేనేమో, వాయిస్ కొంచెం డల్గా రఫ్గా వస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ రోజులు నేను గ్యాప్ తీసుకోబుద్ధి కాదు, గబగబా చదివి పెట్టేయాలనిపిస్తుంది. సో అందుకే నేను ఈరోజు చదివి పెడుతున్నానండి. అడ్జస్ట్ చేసుకోండి కొంచెం వాయిస్ బాగా అయ్యేంతవరకు. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వెంటనే నోరు పుక్కిలించి స్నానం చేయగానే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి యాక్సిడెంట్ అయింది. అది కావాలని జరిగిందని నాకు తెలుసు. కానీ ఏం చేయలేని పరిస్థితి, అసహాయ స్థితి. ఆ నిమిషంలో మాట్లాడితే ఆనంద్ బాబు ప్రాణానికి ముప్పు. అందుకే అతన్ని తీసుకుని ఆసుపత్రికి పరిగెత్తాను. లాభం లేకపోయింది. మళ్ళీ వచ్చి భార్యను తీసుకుని వెళ్ళాను. లలితమ్మ స్థితి చూస్తే కడుపు తరుక్కుపోయింది. వాళ్ళందరినీ ఒక్కసారి చంపేయాలనిపించింది. ఆనంద్ బాబు నా నిర్లక్ష్యం వల్ల చనిపోయాడన్నది నన్ను కృంగదీస్తోంది. నేనేం చేయను? ఆ అమాయకురాల్ని ఎలా ఓదార్చను? నా దృష్టి కొట్టి ఉంటుంది. ఆ జంటను చూసిన ప్రతివారు ఒక నిమిషం ఆగిపోవడం నేనెరుగనిది కాదు. భగవంతుడా, నా తాగుడు ఎంత అనర్థం సృష్టించింది. ఏ అందాన్ని ఆరాధించేవాడినో ఆ అందాన్ని చేతులారా బూడిద చేసి వచ్చాను. ఉన్మాదిలా రెడ్డి, లాల్ కూర్చున్న చోటుకి వెళ్ళాను. వాళ్ళు ఎంతగా నటించారు. నిజంగా చంపాలని మా ఉద్దేశం కాదు రావు. అతని కాలో చెయ్యో విరగ్గొట్టి 6 నెలలు ఆసుపత్రిలో వేద్దామనుకుంటే అనుకోకుండా ప్రమాదం జరిగింది అన్నారు. మీరు నీచులు, తుచ్చులు, రాక్షసులు. కసిగా తిట్టాను. వాళ్ళ గురించి పోలీసులకు చెబుతానని బెదిరించాను. పిచ్చిగా తిరిగాను. వాళ్ళు చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఎవరూ సాక్ష్యం ఇవ్వరు. ఆనంద్ బాబు స్థలంలో రామనాథం గారు వచ్చారని విని కృంగిపోయాను. నాకు తెలుసు, కోర్టులో ఎవరూ నిరూపించలేనంత పకడ్బందీగా చేశారు. నేను చేసే అల్లరి ఆగడం భరించలేక ఒక ఒప్పందానికి వచ్చారు. 1,00,000 రూపాయలు ఆనంద్ బాబు పేర బ్యాంకులో వేస్తాం, కాంపెన్సేషన్, గొడవ చేయొద్దన్నారు. నేను గొడవ చేసినా వారికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ 1,00,000 ఖర్చు పెట్టి ఏదైనా చేయగలం అన్నారు. అది విని నాకు మతిపోయింది. నేను ఆలోచిస్తుండగా ఆనంద్ బాబు అన్నల జవాబు వచ్చింది. తమ్ముడు తమని సంప్రదించి వివాహం చేసుకోలేదు కాబట్టి తమ బాధ్యత లేదని రాశారు. నేను మా మామ భార్యపై ఆధారపడిన వాడినే. అందుకే ఆ డబ్బు తీసుకున్నాను. పిల్లల బాధ్యత తీసుకున్నాను. లలితమ్మకి ఈ విషయం చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ ఆమె ప్రాణం వదులుతుంది కానీ ఆ డబ్బు తీసుకోదని తెలుసు. ఇది పంతాలకు పట్టింపులకు సమయం కాదు. పసిబిడ్డల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని నేను నిర్ణయానికి వచ్చాను. మనసు శాంతించింది. అదే రోజు వెళ్ళి ఆనంద్ అస్థికలు నెత్తిన ఉంచుకుని, ఆనంద్, బ్రతికి ఉండగా నీ కోరిక తీర్చలేకపోయాను. నీ మరణానికి కారణమైన ఈ మద్యాన్ని ముట్టను అంటుంటే నా తల పగిలి కారినట్టు కన్నీరు కారింది. ఆనంద్ జ్ఞాపకార్థం నాకు ఉన్న ఒకే ఒక్క పాస్ టైం వదిలివేశాను. ఒంటరితనం. ఆనంద్ మరణం నన్ను కాల్చుకు తినేది. పిచ్చివాడినైపోతానేమోనని భయం పట్టుకుంది. అంజని కంటి నుండి కారిన నీరు అక్షరాలపై పడి అలుక్కుపోయినట్టు అయింది. ఆమె కళ్ళు ఒత్తుకుంది. ఆ తర్వాత లెక్కలు కలవవలసిన మనుషుల లిస్టు ఉంది. నా మనసు కాస్త కుదుటపడింది. రోజు నేను ఆనంద్ కలిసి తిరిగే చోట్ల తిరిగి వస్తే గాని మనశ్శాంతి దొరికేది కాదు. ఆ రోజు మా బంధువు మామ వరుస అయిన అతని టెలిగ్రామ్ వచ్చింది. అత్త పోయిందట. వాళ్ళు చాలా బీద స్థితిలో ఉన్నారు. వెళ్ళి డబ్బిచ్చి అంతా చేయించాను. కానీ అత్త వదిలిపోయిన ఊర్మిళను ఏం చేయాలో తోచలేదు. ఆ 2 కళ్ళు నన్ను వెంటాడుతున్నట్టే ఉన్నాయి. మళ్ళీ కొన్ని పేజీల గ్యాప్. ఆ సంవత్సరం విశేషాలు ఏమీ లేవు. నాకు తెలియదు లాల్. రెడ్డికి రామనాథం బెదిరింపులు ఎక్కువయ్యాయి. నా ఎదురుగానే బాలరాజు అందరినీ ఎదిరిస్తున్నాడు. అవును, ఆనంద్ స్వభావం అలాంటిది. అందరూ ప్రేమిస్తారు అనుకున్నాను. ఒకరి చేతిలో దోషులుగా చిక్కినంత దురదృష్టం ఇంకొకటి లేదేమో. ఒకసారి తప్పు చేసినవాడు తలెత్తుకొని తిరగలేడేమో. పైగా ఆ తప్పు అతన్ని వెంటాడుతుంటే చిరాకు, కోపం ఎక్కువ అవుతాయి. ఆ చిరాకు బాలరాజు మీద ప్రదర్శించాను. నన్ను ఆ కోవలోనే చేర్చి బాలరాజు అవమానించేవాడు. ఆ రోజు మరో భయంకరమైన సంఘటన జరిగిపోయింది. అందరం ఉండగానే మమ్మల్ని ఒక్కొక్కరిని చంపుతానని బాలరాజు శపథం చేశాడు. రామనాథం చెయ్యి చేసుకున్నాడు.
అతను శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయాక మందు పార్టీ అంటూ నన్ను కవ్వించారు. నా మందుతోనే ఆనంద్కు తిలోదకాలు ఇచ్చానని చెప్పాను. నేను ఇంటికి వెళ్ళిన గంటకే రామనాథం మరణ వార్త అందింది. నాకు మతిపోయింది. అతన్ని ఎవరో కసితీరా కొట్టి చంపారు. పిస్టల్, తుపాకీ ఉపయోగించలేదు. బాలరాజుకే బలమైన సాక్ష్యం, అవకాశం ఉన్నాయి. పోలీసులు ప్రశ్నించినప్పుడు నేను విన్నది చెప్పాను. దాంతో బాలరాజుకు శిక్ష పడింది. బాధపడటం తప్ప ఏం చేయలేకపోయాను. ఆవేశంలో ఏం చేశాడో అతనికే తెలియలేదు. అంతే రాసి ఉంది. అంజని గాఢంగా నిట్టూర్చింది. ఆమె తలపై నుండి పెద్ద భారం దిగింది. తన తండ్రి తనతో అబద్ధం చెప్పాడు. అయినా డైరీలు ఆయన అంతరంగానికి ప్రతిబింబాలు. శ్రీహర్షకు ఫోన్ చేయాలని ఫోన్ దగ్గరకు వచ్చింది. అప్పుడు గుర్తుకొచ్చింది శ్రీహర్షకు ఫోన్ లేదని. అతను స్నేహితునితో ఉంటున్నాడు. నిట్టూర్పు వదిలి వెనక్కి వచ్చింది. మళ్ళీ తండ్రి డైరీలు తిరగవేసింది. తన తల్లి ఊర్మిళ ప్రవేశం వరకు రాశాడు. ఆ తర్వాత లెక్కలు, ముఖ్యమైన కార్యక్రమాలు నోట్ చేసి ఉన్నాయి. బాలరాజుకు మతిపోయింది. తన తండ్రి హంతకుడు కాడు. ఈ డైరీలు తీసుకువెళ్ళి ఆయన్ని నిలదీస్తాను. ఏమనుకున్నాడో అసలు. కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చి వంట ఆవిడ చేత టీ తెప్పించుకొని తాగింది. నాన్నా అంటూ క్రిందకు వచ్చింది. కోటేశ్వరరావు లేడు, బయటకు వెళ్ళాడు. తన ఆనందం ఎవరితోనైనా పంచుకుంటే తప్ప శాంతి ఉండదేమో. ఆనందంతో తన గుండె బద్దలవుతోంది. ఆమెకు ఆ క్షణంలో విజయ గుర్తుకు వచ్చింది. పరుగున వెళ్ళి ఫోన్ తీసింది. హలో. అవతలి కంఠం వింటూనే ఫోన్ పెట్టేసింది. ఎంతమందిలో ఉన్నా గుర్తించగలదు. అది లలితమ్మ కంఠం. ఆశాభంగం కలిగినట్టు కూర్చుండిపోయింది. విజయ లోకల్గా ప్రింట్ అయ్యే ఒక వార్తాపత్రిక పట్టుకుని దాన్ని పరిశీలనగా చూస్తూ కూర్చుంది. దాదాపు రోజు విడిచి రోజు ఆ పత్రికలో భర్త ఫోటో వస్తోంది. మమ్మీ, నీ ఫోటో రాదే మమ్మీ? స్వీటీ వచ్చి ప్రశ్నించింది. పిల్ల ముందు తను బయటపడితే వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. అందుకే వార్తాపత్రిక పక్కన పడేసి కూతుర్ని దగ్గరగా తీసుకుంది. స్వీటీ, నువ్వు ఏబీసీడీలు అన్నీ నేర్చుకున్నావా? ఓ ఎస్ మమ్మీ, అమ్మమ్మకు అప్పగించేశాను. అదిగో డాడీ. తల్లి చేతులు తప్పించి రాజశేఖర్ పైకి దూకింది. అతను కూతురు చేతిలో క్యాడ్బరీస్ పెట్టాడు. ఆమె 2 బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. విజయ భర్తను కొత్తగా చిత్రంగా చూసింది. ఏమిటోయ్, అంత ముద్దుగా ఉన్నానా? కళ్ళు వెడల్పు చేసి మరీ చూస్తున్నావు? వచ్చి ఆమె ప్రక్కన సోఫాలో కూర్చున్నాడు. ఆమె నోరు విప్పలేదు. చిన్నగా మందహాసం చేసింది. విజీ. అతడు ఆమె నడుము చుట్టూ చెయ్యి వేశాడు. ఇది హాలు, పడకగది కాదు. రుసరుసలాడింది విజయ. ఇంట్లో ఏ మూలైనా సరసాలు ఆడవచ్చునని భర్తకొక్కడికే లైసెన్స్ ఉంది డియర్. ఏమిటి ఈ మధ్య గంభీర ముద్రలు ఎక్కువగా చూపుతున్నావు? ఇదంతా తమ్ముడు గురించి బెంగేనా? ఉండదా నాయనా? తండ్రి లేక ఒకరికి ఒకరుగా పెరిగారు అంటూ లలితమ్మ అల్లుడి ముందు మంచినీళ్లు, కాఫీ పెట్టింది. ఉండకూడదని అనటం లేదత్తయ్య. నన్ను నిర్లక్ష్యం చేయొద్దంటున్నాను. ఇదివరలో నవ్వుకు నిర్వచనంగా ఉండేదా లేదా మీ అమ్మాయి? గంభీర ముద్రలు, వేడి నిట్టూర్పులు భరించలేకుండా ఉన్నాను అన్నాడు. దానికి కూడా విజయ రియాక్ట్ అవ్వలేదు. చూసారా, వాగి వాగి వాడే ఊరుకుంటాడని జవాబు చెప్పడం లేదు. అత్తగారితో ఫిర్యాదు చేశాడు. ఆమె ముసిముసిగా నవ్వింది. నా పిల్ల తండ్రి లేక ఏదో నా పెంపకంలో పెంకిగా అయితే మన్నించినాయనా అందామే. చచా, అవేం మాటలండి. సరదా కంటే మీరు సీరియస్గా మాట్లాడుతున్నారు. కాఫీ తీసుకొని రాజా నవ్వేశాడు. రాజా, మనం పిక్చర్కి వెళదామా? ఆహా, నేడెంత సుదినం. నా జన్మ తరించింది. దేవి కరుణించింది. బిందా హాజరు. అతను లేచి తయారై వచ్చాడు. విజు, లే, తయారవు అన్నాడు. ఇంకేం తయారు, పదండి. లేచింది విజయ. అతను ఆగిపోయాడు. విజయ మామూలు కాటన్ వాయిల్ చీర కట్టుకుంది. వదులుగా ముడి చుట్టుకుంది. నల్లని చుక్కబొట్టు తప్ప చేతులకు ఏ అలంకారాలు లేవు. గాజులు కూడా తీసివేస్తుంది హాస్పిటల్కు వెళ్తుంటే. విజయ, వెళ్ళి చీర మార్చుకురా అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. రాజా, ఎవరైనా నా గురించి అడిగితే మా పని మనిషి అని చెప్పు అంది అసహనంగా. రాజా పకపక నవ్వేశాడు. విజు, అందరూ నువ్వెంత ఇస్తావో ఆ జీతానికి రెట్టింపు జీతం ఇస్తాను, ఆ పని మనిషిని మాకు పంపించు అంటారు అన్నాడు అల్లరిగా చూస్తూ. విజయ కోపం కరిగిపోయింది. ఆమె చిన్నగా నవ్వింది. నాకు బట్టలు మార్చుకునే ఓపిక లేదు రాజా అని పర్స్ తీసి చేతులకు గాజులు ఎక్కించుకుంది. ఈ కాలం పిల్లలకు అంతా తొందరే. ఉద్యోగం లేదని వాడిని ఎవరన్నా పొరారా? బెంగళూరులో అటుదటే ఉద్యోగం చూసుకున్నాడట మా హర్ష. వస్తాన్రా నేను అంటే తనే హోటల్లో ఉంటున్నాడట.
లలితమ్మ ఎవరితోనో అంటోంది. ఏమల్లరి చేసినా ఇప్పుడేగా, ఉండనీయండి అంటోందామె. ఆమె ఎదురింట్లో దిగిన మ్యూజిక్ టీచర్. వారి కొరకేనమ్మా నేను జీవిస్తోంది, కానీ అమ్మాయి హోటల్లో ఒంటరిగా ఉంటుందని నా భయం అంది లలితమ్మ. మొన్న మీ వియ్యంకుడు కోడలు కోటీలో కనిపించారు అన్నదామె. విజయ గుండెల్లో రాయిపడింది. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో? అన్నయ్య ఊళ్ళోకి వస్తే నన్ను చూడకుండా ఇంటికి వెళ్ళడు. లలితమ్మ తేలికగా తీసి పారేసింది. ఆ క్షణం గండం గడిచినా ఇది దినదిన గండం లాంటి సమస్య. ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు. విజ్జు, బయట నుండి రాజశేఖర్ కేక వినిపించింది. విజయ సర్దుకొని బయటకు వచ్చింది. స్కూటర్ ఎక్కి కూర్చుంది. రాజా, మనం సినిమాకు వెళ్ళటం లేదు, ఇందిరా పార్కుకు వెళ్తున్నాం అంది విజయ. ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే. రాజా, నీ జోకులు కేకుల్లా రుచిగా ఉన్నాయనుకునే మూళ్ళో లేను అంది కాస్త కోపంగా. ఏం జరిగింది విజ్జు అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. మరో 5-6 నిమిషాలకు స్కూటరు ఇందిరా పార్కు ముందు ఆగింది. ఇద్దరూ దిగారు. ఇద్దరూ అడుగులు కొలుస్తున్నట్టు వెళ్ళి ఒక చోట కూర్చున్నారు. కారాలు మిరియాలు నూరుతున్నావు, ఏమిటో ఇప్పుడు చెప్పు అన్నాడు రాజా. మీరు మా ప్రొఫెసర్ దగ్గరకు వెళ్ళి హుస్సేన్ ఆసుపత్రిలో ఉన్నట్టు, 20 తారీఖున అతనికి ప్రమాదంగా ఉన్నట్లు సర్టిఫికెట్లు తీసుకున్నారు కదూ? తీక్షణంగా చూసింది. నీకెవరు చెప్పారు? అలాంటి సర్టిఫికెట్లు రోజుకెన్నో ఇస్తాడో మీ ప్రొఫెసర్ అన్నాడు నిర్లక్ష్యంగా. మా ప్రొఫెసరు ఎన్ని సర్టిఫికెట్లు ఇస్తాడో నాకు అనవసరం రాజా. నేను అడుగుతున్నది నువ్వు సర్టిఫికెట్ తెచ్చావా లేదా అని. నిలదీసినట్టు అడిగింది. తెచ్చాను. ఇప్పుడేమైంది? ఆ రోజు అక్కడ దొమ్మి జరిగింది. కూలీలు హుస్సేన్తో గొడవపడ్డారు. అతను అక్కడున్నాడంటే పోలీసులు డబ్బు గుంజాలని చూస్తారు. అందుకు చేశావో ఎందుకు చేశావో నాకు అనవసరం. నా పేరు వాడుకోవద్దని చెప్తున్నాను అంది కోపంగా. విజయ్, నీ పేరు చెప్పకపోతే ఓ 100-200 ఖర్చు పెట్టేవారం అన్నాడు నిర్లక్ష్యంగా. ఆ 200 కూలీలకు ఇస్తే పోలే అంది. విజయ్, నీ ఆశయాలు అనుకోవటానికి తేలిగ్గా ఉంటాయి, ఆచరించడానికి బరువుగా ఉంటాయి. వెధవలకు ఇలా చిన్న చిన్న విషయాలలో డబ్బులు ఇవ్వటం అలవాటు చేస్తే ఎందుకు పనికొస్తారు? మేము మా కాంట్రాక్టు కట్టిపెట్టి ఇంట్లో కూర్చోవాలి అన్నాడు విసురుగా. ఓహో, చాలా ఎదిగిపోయాడు రాజా అంది. ఆమెకు భర్తను చూస్తే కోపం, జాలి ఒక్కొమ్మడిగా వస్తున్నాయి. అవును, ఎదిగిపోతాను, నలుగురు నడిచే దారిలో నడుస్తాను అన్నాడు. విజయ్ అతని వంక ఆశ్చర్యంగా చూసింది. అతను ఉద్యోగం వదిలి ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చిన లెక్చరర్ పోస్ట్ ఆఫర్ వదిలి కాంట్రాక్టర్గా పేరు రిజిస్టర్ చేయించుకున్న నాడు ఏమన్నాడు? విజ్జు, కాంట్రాక్టర్లు అనగానే రక్తం పీల్చి డబ్బు చేర్చే మనుషుల్లా కనిపిస్తారు. దాన్ని తలక్రిందులు చేసి ఇక్కడ నీతిగా నిజాయితీగా ఉండొచ్చని నిరూపిస్తాను అన్న రాజశేఖరమేనా? న్యాయాన్ని కొనలేని అమ్మలేని అమాయకులకు అన్యాయం చేసి అబద్ధపు సాక్ష్యం పుట్టిస్తున్నాడు. ఇదెంత అన్యాయం! తను అతన్ని 2-3 విషయాలు అడుగుదామనుకుంది. కానీ జవాబు ఆమెకే తెలుసు. ఆ రోజు భర్త స్కూటర్ రాక బస్సులో వస్తోంది. 2 అమ్మాయిల సంభాషణ విన్నది. పేపర్ తెరిస్తే చాలే, సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ పిచ్చివాడి ఫోటో ఉంటుంది అన్నదో యువతి. వాడు పిచ్చివాడా? చచా, టై సూటు బూటు ఎంత అందంగా ఉన్నాడో అన్నది 2వ అమ్మాయి. అందమా పాడా? వేషాలు. డబ్బుంది కదా అని రోజు ఫోటోలు పేపర్లో వేయించుకోవటమేనా? అసలు ఈ ఎడిటర్స్కి బుద్ధి లేదు అంటుందా యువతి. కుతూహలంగా ముందుకు వంగి వాళ్ళిద్దరి తలల మధ్యగా వార్తాపత్రిక చూసిన విజయ ముఖం పాలిపోయింది. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు, తన భర్త, తను అమితంగా ఆరాధించే భర్త. సాంస్కృతిక సంఘాల వారి సంగతి తనకు బాగా తెలుసు. డబ్బు ఇచ్చేవాడున్నాడంటే ఇంద్రుడు చంద్రుడు అంటూ కాకా పడతారు. కొంచెం పొరపాటు దొర్లితే చాలు, తిరిగి ముఖం చూడరు. వాటికి తన భర్త రాజపోషకుడు కదా. తన కొలీగ్, తనతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రేమిలా కనిపించింది. ఏమిటోయ్, ఇంపోర్టెడ్ కారు కొని నాకు చెప్పవా? ఇంపోర్టెడ్ కారు కాదే తల్లి, ఇండియాలో దొరికే ఫియట్ కూడా కొనలేదు. అయినా నేను కారు కొన్నట్టు నీకు కలకాని వచ్చిందా అని విజయ నవ్వింది. నంగనాచి తుంగబుర్రవు కదే మా అమ్మ. నువ్వు డాక్టర్వి, లాయర్లా మాట్లాడక బాగుండదు. స్వయంగా మీ వారు శ్రీవారు ఆ కారు తీసుకొని ఎయిర్పోర్టుకు వచ్చి సినిమా తార చిత్రగారిని రిసీవ్ చేసుకుని బ్లూ మూన్కు తీసుకువెళ్లారు అన్నది. ఈసారి విజయ పక్కపక్క నవ్వింది. అబ్బబ్బా, ఏం కథ చెప్పావే తల్లి. ఆ కారు ఏ నిర్మాతదో అయి ఉంటుంది, అందులో మా వారు ఎక్కి ఉంటారు. కొయ్ ఇదిగో, చిత్ర నిర్మాతల ఆహ్వానం మీద రాలేదు. మా తమ్ముడు మెంబర్గా ఉన్న అసోసియేషన్ వాళ్ళు పిలిస్తే వచ్చింది.
మీ వారు కమిటీ చైర్మన్, వారే స్వయంగా చెప్పారు అన్నది. జోక్ చేసి ఉంటారు అని కొట్టిపారేసింది. మర్నాడు మరో డాక్టర్ చెప్పారు రాజశేఖర్ కారులో తిరుగుతున్నాడని. ఆ కారు ఎక్కడిదో అర్థం కాలేదు. 10 రూపాయలు ఎక్స్ట్రా ప్యాకెట్ మనీ కోసం తాపత్రయపడే భర్త దగ్గర వందలకు వందలు ఉంటున్నాయి. ఏ సాంస్కృతిక సంఘం కార్యక్రమం జరుపుతున్నా అక్కడ రాజశేఖరం ఉంటున్నాడు. విజు, ఇలా మాటా పలుకు లేకుండా కూర్చుందామనే నన్ను ఇక్కడికి రమ్మన్నావా? రాజశేఖరం గట్టిగా అరిచేసరికి తేరుకుంది విజయ. కాదు రాజా, కొన్ని విషయాలు అమ్మ వినకూడదని ఇక్కడికి రమ్మన్నాను. ఒక వంక శ్రీహర్ష అలా ఉంటే రెండో వంక మనం పోట్లాడుకోవడం అంత మంచిది కాదేమో. ఇంకా ఏమైనా అడిగే ఉన్నాయా? ఉన్నాయి, కానీ సక్రమమైన జవాబు వస్తుందని ఆశ లేదు అన్నది ఆమె ఏటో చూస్తూ. నేనేం అంత పిరికివాడిని కాదు. అందుకే కాబోలు నాకు చెప్పకుండా దాచారు. అదిరిపడ్డాడు రాజశేఖరం. విచ్చు, నీకెలా తెలిసింది? ఎలా తెలుసు అన్నది కాదు ముఖ్యం, నిజమా కాదా అన్నది కావాలి. నిజమే అన్నాడు రాజశేఖరం. సరే పదండి. లేచింది విజయ. అతను లేచాడు. ఆమెను అనుసరించి స్కూటర్ వరకు వచ్చాడు. విజయ, ఒక పార్టీ అవసరం లేదనుకుని ఇన్స్టాల్మెంట్పై ఇచ్చారు. అప్పు తీరాక నీకు చెబుదామనుకున్నాను అన్నాడు. విజయ ఇంకా అతను మనది కాదంటాడేమో, సరదాకు స్నేహితుల దగ్గర తీసుకుని నడుపుతున్నానని అంటాడేమో ఓ వార్నింగ్ ఇచ్చి పంపుదామనుకుంది. చూడు రాజా, కారు, వాచి, రేడియో లాంటి వస్తువులు ఇలా తీసుకోవద్దు. మనము 2-3 సంవత్సరాలలో కొందాం అని మృదువుగా అని హెచ్చరించాలనుకుంది. అతను కారు కొన్నాననేసరికి హతాశురాలైపోయింది. రాజా, నిజంగా మీరా మాట అంటున్నారా? నిజమే. ముఖం పక్కకు తిప్పుకున్నాడు. విజయకు ఆవేశం లాంటిదే వచ్చింది. అతని చెయ్యి పట్టి ఇటు తిప్పింది. మీరేనా ఆ మాట అంటోంది? ఆప్కోలో మంచి టైర్లున్నాయి విజు, తీసుకోనా అనే మీరు వేలకు వేలు పెట్టి కారు కొంటూ నాతో ఒక్క మాట చెప్పకూడదు అనుకున్నారంటే మీరు మారిపోయారనుకోవాల్సి వస్తుంది అన్నది బాధగా. లేదు విజి, లేదు, ఏదో చెప్పబోయాడో. వద్దండి, వద్దు. ఒక పొరపాటును కప్పిపుచ్చుకోవడానికి మీరు మరో 4 అబద్ధాలు ఆడటం బాధగా ఉంటుంది అన్నది. మారే కాలాన్ని అర్థం చేసుకోమంటున్నాను విజి. ప్రయత్నిస్తాను. అతను స్కూటర్ తీశాడు. ఆమె ఎక్కింది. అలా అతని వెనుక కూర్చొని అతని నడుము చుట్టూ చెయ్యి వేసి అతని వీపుకు తల అంచి కూర్చొని స్వర్గం అంటే ఇదే కాబోలు అనుకున్న సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు అంత సన్నిహితంగా కూర్చోలేకపోయింది. జాగ్రత్తగా పట్టుకుని కూర్చుంది. ఇంట్లో విజయని దింపి అతను వెళ్ళిపోయాడు. విజయ మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టింది. లలితమ్మ ఆశ్చర్యంగా చూసింది. సినిమాకు వెళ్తామన్నారు కదా? టిక్కెట్లు దొరకలేదమ్మా. మీరెక్కడికి బయలుదేరారు? స్వీటీ స్నేహితురాలి పుట్టినరోజుట. మీరిద్దరూ బిజీగా ఉంటారు. పసిదానికేం తెలుసు, ఒకటే మారాం, తీసుకువెడుతున్నాను అన్నది. లలితమ్మ స్వీటీ వెళ్ళిపోగానే విజయ కోటేశ్వరరావుకి ఫోన్ చేసింది. హలో మావయ్య, నాపై నిష్ఠూరం వేస్తే నేను ఏం చేయను? ఇప్పుడు కోరేది ఒక్కటే, వాడు వాస్తవం గ్రహించే వరకు ఈ నాటకం ఆడక తప్పదు. మీరు ఎప్పట్లా రావాలి అని ఫోన్ పెట్టేసింది. ఆమెకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఒకటే తపన. తను ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలనే ఆరాటపడేది. ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ ఆస్తిపాస్తులు లేవని కానీ ఆరాటపడలేదు. ఆ తర్వాత తల్లి సంబంధం చూశామంటే అతని రూపు, చదువు చూసింది, నచ్చాయి. అతన్ని పరీక్షగా చూడటం, అతని అభిరుచులు ఏమిటో తను ఎరగదు. వివాహమై హనీమూన్ నుండి రాగానే డ్యూటీలు, వేవిళ్ళు, మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ కోసం తపన. ఆమెకు భర్త ఆశయాలను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు. ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. బెంగళూరులో ఉద్యోగం దొరికింది శ్రీహర్షకు. మల్లేశ్వరంలో ఒక చిన్న పోర్షన్ అద్దెకు దొరికింది. 2 గదులు, ఒక చిన్న వంటిల్లు ఉంది. తల్లిని తీసుకొచ్చి నిశ్చింతగా ఉండవచ్చు. కానీ అంజని ఓ సమస్య అయి కూర్చుంది అతని పాలిట. వంట పని, ఇంటి పని అతనికి బాధ లేదు. మరో 4 రోజులు పోతే బాలరాజు ఆరోగ్యం కుదురుకుంటుంది. అతను వచ్చి తన దగ్గరుంటాడు. అంజనిని వదిలించుకోవచ్చు. కానీ తల్లికెలా అర్థం చేయాలి? విద్యార్థి దశ ఎంత హాయిగా ఉండేదో. అత్తయ్యా, మనుషులు ఎక్కడైనా తోటి మనుషుల్ని మింగుతారా? పెద్దమ్మ అమ్మను మింగావు అంటుంది అని అమాయకంగా అడిగే ఓ పాప అతని కళ్ళ ముందు కనిపించింది. అబ్బా అంజని, నువ్వు మనుషుల్ని కాదు, నా మనశ్శాంతిని మింగేశావు అని నుదురు రాసుకున్నాడు.
యాకప్ప విచారా అని పక్కన కాపురం ఉండి గోవిందరాజన్ వచ్చాడు. అతను శ్రీహర్షతో పనిచేస్తాడు. అతని ఇల్లు చూసింది. ఏం లేదు గోవింద్, మీ భోజనాలయ్యాయా? భోజనం సాయంకాలమే చేస్తుమి, లైటు కాలిపోవును అన్నాడు. శ్రీహర్షకు నవ్వు వచ్చింది. ఇప్పుడిప్పుడే ఈ విశాల ప్రపంచాన్ని చూస్తున్నానేమో అనిపించింది. నిమ్మ హిన్నతి దేవా, కన్నడమే వస్తుంది. నీ పెండ్లామును తీసుకురా, నా పెండ్లాంకు తోడు ఉంటుంది అన్నాడు. మంచిది అన్నాడు. అతను ఆ క్షణంలో ఒంటరిగా వదిలిపోతే బావుండు అని అనిపించింది. కానీ అతను వదిలితేనా? 2 మంచాలు ఎత్తిపెట్టు, ఓ భోజనాల బల్ల ఎత్తిపెట్టు. అతని వాక్ ప్రవాహానికి అడ్డు ఉండదనుకుంటుండగా ఆపద్బాంధవిలా ఇంటివారి అమ్మాయి వచ్చింది. శ్రీహర్ష అంకుల్, యువర్ లెటర్. ఆమె నీలిరంగు కవరు అతని పైకి విసిరింది. శ్రీహర్ష ఉత్తరం అందుకుని ఆశ్చర్యపోయాడు. ఫ్రమ్ అడ్రస్ చూసి అంజనికి తన అడ్రస్ ఎవరిచ్చారు? అక్కయ్య అయి ఉంటుంది. ఉత్తరం విప్పాడు. తన తండ్రి నిర్దోషి అని విన్నపమా? అతని చేతులు వణికాయి. చదవాలా, చించి పోగులు పెట్టాలా అని ఆలోచిస్తుండగా గోవిందరాజన్ పై అడ్రస్ చూశాడు. అంజని అంటే మా చెల్లాయి. అవును, ఎగిరిపోక అట్లా ఉంటివేం? లేచి సామాన్లు ఎత్తిపెట్టి తయారుకా అన్నాడు. జవాబు చెప్పలేదు. లేచి మెల్లగా గదిలోకి వెళ్ళాడు. జాబు కూడా రహస్యంగా చదవాలా? తెలివి. అతను నవ్వి వెళ్ళిపోయాడు. శ్రీహర్ష తేలికగా నిట్టూర్చాడు. ప్లాస్టిక్ వైరు అల్లిన మంచం ఒకటి కొన్నాడు. దానిపై నడుం వాల్చి ఉత్తరం విప్పాడు. బావా, నాకు తెలుసు నా తాలూకు మనుషులన్నా నేనన్నా మీకు కోపం వస్తుందని. నేను రేపు రాత్రికి బయలుదేరి ఎల్లుండి వస్తున్నాను. వుడ్లాండ్స్లో దిగుతున్నాం. సరాసరి వచ్చి మన ఇల్లు అంటూ చూసుకునే అదృష్టం లేదు. సముఖంలో అన్నీ మీ నిర్ణయమే నాకు శాసనం. నీ అంజు. ఆ ఉత్తరంలో విన్నపాలు, వేడుకోలు ఉంటాయనుకున్నాడు. కానీ ఎంత నిబ్బరంగా రాసింది ఉత్తరం. అంజు. అతని హృదయం ఆక్రోశించింది. ఉత్తరంలో తేదీ చూశాడు. అదే రాత్రి బయలుదేరుతున్నారన్నమాట. తెల్లవారితే బెంగళూరులో ఉంటారు. ఎలా ఆహ్వానించగలడు? కోటేశ్వరరావు ఎదురుపడితే గొంతు నొక్కకుండా ఉండగలడా? తమ్ముడు, ఉత్తరం వచ్చిందటగా. 2 రోజులు నువ్వేమీ వంట వార్పు పెట్టుకోకు, అంతా మా ఇంట్లోనే. రాజన్ భార్య కోమల వచ్చి చెప్పింది. ఎందుకండి, హోటల్ ఉందిగా. ఒకనాటి సంఘటన గుర్తుకు తెచ్చుకొని అన్నాడు. అదేం కుదరదప్పా, పద. ఆమె లాక్కుపోయినంత పని చేసింది. శ్రీహర్షకు వెళ్ళక తప్పలేదు. ఆ రోజు ఏదో పండగ కూడాను. గోవిందరాజన్ ఇంట్లో మీరెప్పుడు అడిగినా అన్నా సారు అంటూ ఉదయం చెబుతారు. సారు అన్నా అని సాయంత్రం చెబుతారు. భార్యాభర్తలిద్దరికీ భోజనం మీద ఖర్చు పెట్టడం శుద్ధ దండగా అని తెలుసు అంటారు. ఏమప్పా, అన్నా సారు నిమ్మ ఊరగాయ ఉన్నది, 2 ఉర్లగడ్డలు నరికేదా? కోమల అడిగింది. పండుగ రోజు అన్నా సారేనా అని ఆశ్చర్యపోయాడు. ఉర్లగడ్డ బయువే. ఆ అన్నా సారే వడ్డించు అన్నాడు గోవిందరాజన్. శ్రీహర్ష ఆ రోజు రుచులు, విటమిన్స్ అంటూ ఆలోచించే స్థితిలో లేడు. మరో రోజైతే ఇండైరెక్ట్గా ఓ బాణం వదిలేవాడు. మన వాళ్లకు ఇంటి ప్రణాళికలను గూర్చి ఓ క్లాస్ పెట్టాలోయ్. అటు భోజనానికి ఎంత, ఇటు బట్టలకెంత ఖర్చు పెట్టాలో తెలియచేయడానికి. ఈరోజు అతని మూడ్స్ ఆఫ్ అయ్యాయి. అంజని ఆగమనం ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు అతనికి. ఏమప్పా, మజ్జిగ, నిమ్మ ఊరగాయ రుచికి ఆరోగ్యానికి మంచిది అన్నాడు. అయితే మీరు రోజు తీసుకోండి, నా ఆరోగ్యానికేం డోకాలేదు అన్నాడు. అతనికి వాళ్ళ కాఫీ తాగాలన్న భయమే. గ్లాసులన్నీ కడిగి ఒకచోట పోసినట్టు ఉంటుంది. ఉదయం ఆ కాఫీ అవాయిడ్ చేయడానికి తనకు కాఫీ అలవాట్లేదని, వాళ్ళు చూస్తే ప్రమాదమని కాఫీ మానేశాడు. అతనికో సత్యం అర్థమైంది. మన జీవితం మనదే, కానీ మనం అనుకున్న స్వేచ్ఛ లేదని. మనిషి సంఘజీవి. అతనొచ్చి ఇంట్లో పడుకున్నా నిద్రరాదు. ప్రతి చోట, ప్రతి అణువులో అంజని కనిపిస్తుంది. తను హైదరాబాద్ బండెక్కేస్తే ఇన్నాళ్ళీ పలాయనవాదం. మళ్ళీ ఉత్తరం తీశాడు. తండ్రి విషయం ఎత్తలేదు. కూతురు ప్రమాణం చేయమంటే అబద్ధం ఆడలేడని తెలుసు. నిజమే చెప్పి ఉంటాడు. ఇప్పుడెందుకు వస్తున్నట్టు? నిజం చెప్పి క్షమార్పణ కోరుతారు కాబోలు. తనేనా అంత పిరికివాడు? అతను స్టేషన్కి వెళ్ళాలని అలారం పెట్టుకున్నాడు. కానీ ఆలస్యంగా నిద్రపోవటం వలన మెలకువ రాలేదు. మర్నాడు 6:30కు మెలకువ వచ్చింది. కంగారుగా లేచి ముఖం కడుక్కున్నాడు. తనకిష్టం ఉన్నా లేకపోయినా అతను తనకు చదువు చెప్పించాడు. సమాజంలో నిలబడే వసతి కల్పించాడు. అందుకైనా తను వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. త్వరగా తయారై వుడ్లాండ్స్ చేరుకున్నాడు.
అతను రిసెప్షన్ చేరుకొని కోటేశ్వరరావు గురించి అడుగుతుండగానే బావా అన్న కంఠం తేనెలు ఊరిస్తూ పిలిచింది. అతను తల తిప్పాడు. అతని ఎదురుగా అంజని నిలబడి ఉంది. అప్పుడే హోటల్కు వచ్చినట్లుంది. నలిగిన బట్టలు, చెదిరిన జుట్టు గమ్మత్తుగా ఉంది. నుదుట దిద్దుకున్న ఎర్రని కుంకుమ చెదిరి బొట్టు భారతదేశ పటంలా తయారైంది. కళ్ళ కాటుక విస్తరించి కళ్ళ క్రింద వరకు పాకింది. రాబావా పైకి వెళదాం అన్నది. అతను ఆమెను పరీక్షగా చూశాడు. అసలే సన్నగా బంగారు తీగలా ఉండే మనిషి మరింత చిక్కిపోయింది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లుంది. మీరు బాగా నల్లపడ్డారు అన్నది. అంజు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అతనికి ఎన్నో చెప్పాలని ఉంది, కానీ నోట మాట రాలేదు. ఆ చెయ్యి పట్టుకొని నడుస్తుంటే ఆ స్పర్శే ఎన్నో కబుర్లు చెబుతున్నట్టు ఫీల్ అయ్యాడు. రండి. గది తలుపులు తీసింది. పులి బోన్లోకి అడుగు పెడుతున్నట్టు అనిపించింది. కానీ గదిలో ఎవరూ లేరు. మీ నాన్నగారు సంశయంగా చూశాడు. అవతలి గదిలో ఉన్నారు అన్నది. ఆమె అణువణువు అతని స్పర్శతో పులకించిపోయినట్టు ఆమె తీరు చెబుతోంది. అతనికి బాధగానే ఉంది. తమ సమాగమం ఇంత నీరసంగా నిశ్శబ్దంగా అయినందుకు. కానీ అతని ముందు పదే పదే ఒక ఊహా చిత్రం కనిపిస్తుంది. అది అతని తండ్రిది. వీళ్ళు అత్యాచారాలు చేయకపోతే తను అందరిలా తండ్రి చాటు బిడ్డలా ఎంత ఉదాత్తంగా పెరిగేవాడు. తను మౌనంగా నిలబడటం చూసిన అంజని బాధపడింది. కూర్చోండి బావా. అతను కూర్చున్నాడు. స్వీటీ మీకు తీపి తీపి ముద్దులు పంపింది. నీ పర్సులో వేసిందా? నవ్వుతూ అడిగాడు. నా పెదవులపై అని చెప్పబోయేటంతలో గదిలోని ఫోన్ మోగింది. విసుగ్గా ఫోన్ ఎత్తింది. వచ్చారు నాన్న? ఉన్నారు. టిఫనా? లేదు, ఇప్పుడేగా వచ్చింది. కరిగిపోతున్న కాఠిన్యం శ్రీహర్ష గుండెల్లో మళ్లీ పేరుకుపోయింది. అతని ముఖం జేవురించింది. బావా కాఫీ వస్తుంది. 5 నిమిషాలు ఈ మ్యాగజైన్స్ చూస్తుండండి, నేను వచ్చేస్తాను అని బాత్రూంలోకి దూరింది అంజని. అతను గాఢంగా నిట్టూర్చాడు. పరిస్థితులు జీవితాన్ని ఎంత తారుమారు చేస్తాయి. తను ఏమనుకుని వివాహం చేసుకున్నాడు? తనదైన అంజని దూరంగా ఉండవలసిన దుస్థితి. 3 సంవత్సరాల క్రితం కాబోలు ఒక రోజున విజయ పిక్చర్ ప్రోగ్రాం పెట్టింది. అంజని కూడా వచ్చింది. కాలేజీ నుండి వచ్చినట్టున్నావు అంజు, ముఖం కడుక్కోరాదు అన్నది లలితమ్మ. బాత్రూం వైపు వెళ్ళింది అంజని. తను ఉంగరం మర్చి వచ్చాడు. తెచ్చుకుందామని వెళ్ళాడు. ఆమె ముఖం నిండా సబ్బు పట్టించి చెంబు కోసం తడుముతోంది. అతను వెళ్ళి అల్లరిగా ఆమె ముందు నిలబడ్డాడు. తడుముతూ తన ముఖం 2 చేతులతో పట్టుకొని కెవ్వుమని కళ్ళు విప్పి సబ్బు నురుగు కళ్ళల్లోకి పోగానే అబ్బా అన్నది. ఏమైంది? ఏమైందే తల్లి? లలితమ్మ పరిగెత్తుకు వచ్చింది. అప్పటికే కళ్ళు కడిగేసుకుంది అంజని. అబ్బా చూడమ్మా, నీ కోడల అమాయకురాలు. వేలికి వెన్నకు భేదం తెలియదు అంటావు. నా ముఖానికి సబ్బు నురుగు పులిమింది చూడు అన్నాడు అల్లరిగా నవ్వుతూ. ఈ వేషాలు నా దగ్గర వెయ్యకురా. ఆమె ముసిముసిగా నవ్వుతూ మందలించింది. ఈనాడు సరిగంగా స్నానాలు చేసినా తమనెవరూ అడగరు గాని విధి విచిత్రమైన నాటకం ఆడుతోంది. అంజు నీకు తండ్రి లేడనుకొని నాతో వచ్చేయి, ఇద్దరం దూర తీరాలకు వెళ్ళిపోదాం అనబోయి పైకి అన్నాడు. ఏమిటండి? అంజని తల తుడుచుకుంటూ బయటకు వచ్చింది. అతను తన పొరపాటు తెలుసుకున్నాడు. ఆమె రెట్టించే అవకాశం రాకుండా వెయిటర్ కాఫీ తీసుకువచ్చాడు. అంజని తనే అందుకుని భర్తకి ఇచ్చింది. కాఫీ మౌనంగా అందుకున్నాడు. మీరు ఆఫీస్కు వెళ్ళాలా? అంజని ప్రశ్న విని తెల్లబోయాడు. ఎంత నిర్భయంగా స్పష్టంగా అడుగుతున్నది. ఒక్క మాటకు 3 సార్లు తడుముకునే అంజనీయేనా అన్న ఆశ్చర్యం కలిగింది. తెగింపు మనిషికి ధైర్య సాహసాలు కలిగిస్తాయని మర్చిపోయాడు. అవును, చేరింది మొన్ననేగా, సెలవు ఇవ్వరు. అయితే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మాట్లాడుకుందాం అంది తన కప్పు తీసుకుని కాఫీ సిప్ చేస్తూ. ఇద్దరి మధ్య మాటలు పెరగటం లేదు, కానీ కాలం తిరుగుతోంది. బావా పలహారం చేస్తారా? భోజనమా? అమాయకంగా కళ్ళల్లో ఆరాధన నింపుకున్న అంజని అలా అడుగుతుంటే నిర్లక్ష్యం చేయలేకపోయాడు. భోజనం చేసి వెళతాను అన్నాడు. అదే మంచిది, నేను భోజనం చేసి సాయంత్రం మీరొచ్చే వరకు నిద్రపోతాను అన్నది. అతను తలాడించాడు. అంజని లేచి భోజనానికి ఆర్డర్ చేసింది. బావా వదిన వచ్చి చూసిపోమ్మని చెప్పిందండి అన్నది అతి సహజంగా. ఈ ఆదివారం వెళతాను. ఏం మేమీ ఊరు వచ్చామనా? తెలివి మీరిపోతున్నావు. పరిస్థితుల ప్రభావం కావచ్చు. ఓహో,
నేను మీకు ముందే చెప్పాను, మీ అంతటా మీరు కోరే వరకు మీ నుండి నేను ఏమీ ఆశించనని. వదిన గారిని చూడాలని ఉంటే వెళ్ళండి, అంతేగాని నా సముఖంలో ఆదివారం గడపటం కష్టం అనుకోవద్దు అన్నది. అతను జవాబు చెప్పలేదు. భోజనాలు వచ్చాయి. ఇద్దరూ మౌనంగా భోజనం ముగించారు. శ్రీహర్ష ఆఫీసుకు వెళ్ళినా మనసు పని మీద లగ్నం చేయలేకపోయాడు. అన్యమనస్కంగా సాయంత్రం వరకు గడిపాడు. అతని హృదయం పదే పదే అంజనిని కోరుతోంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.